సో మనకి అర్రేస్ అండ్ స్ట్రింగ్స్ టూ టర్మ్స్ ఉంటాయి. అర్రే అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. ఎగ్జాంపుల్ int a of 10. int a of 10 ఇంటిజర్ అర్రే అవుతుంది. బేసిక్గా మనం దీన్ని అర్రే డిక్లరేషన్ అంటాం. int డేటా టైప్ a అర్రే వేరియబుల్, స్క్వేర్ బ్రాకెట్స్ లో ఏదైతే ఇస్తామో ఆ 10 అనేది అర్రే సైజ్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ని మనం సబ్స్క్రిప్ట్ అని కూడా అంటాం అర్రేస్ లో మాత్రమే. సో int a of 10 ఇంటిజర్ అర్రే, float a of 10 రియల్ అర్రే, char a of 10 is character array. క్యారెక్టర్ అర్రేనే మనం స్ట్రింగ్ అని కూడా అంటాం. char క్యారెక్టర్, a వేరియబుల్, స్క్వేర్ బ్రాకెట్స్ లో 10 సైజ్ అంటే 10 క్యారెక్టర్స్ వరకు తీసుకోవచ్చు. సో స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో సి లాంగ్వేజ్ లో మనకి ఫార్మాట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. %d ఇంటిజర్, %f ఫ్లోట్, %c క్యారెక్టర్, %s స్ట్రింగ్. సో స్ట్రింగ్స్ కి మనం %s యూజ్ చేస్తాం. రీడ్ అండ్ రైట్ ఎనీ స్ట్రింగ్. రీడ్ అండ్ రైట్ ఎనీ స్ట్రింగ్, ఓన్లీ రీడింగ్ అండ్ రైటింగ్. రీడ్ అన్నప్పుడు స్కాన్ఎఫ్ వస్తుంది, రైట్ అన్నప్పుడు ప్రింట్ఎఫ్ వస్తుంది. స్ట్రింగ్స్ లో మనకి %s వస్తుంది. సో ప్రోగ్రామ్ చూడండి, వేరియబుల్ ఏ తీసుకున్నాం, ఎంటర్ ఎనీ స్ట్రింగ్, స్కాన్ఎఫ్ %s a. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, స్కాన్ఎఫ్ లో మనం ఏ వేరియబుల్ రీడ్ చేసినా కూడా వేరియబుల్ ముందు అండ్ సింబల్ ఉంటుంది, కానీ స్ట్రింగ్స్ లో మాత్రం అండ్ ఏ అని లేదు, ఓన్లీ ఏ అనే ఉంది. సో ప్రింట్ఎఫ్ ద స్ట్రింగ్ ఈజ్. ఈ ప్రోగ్రామ్ ల్యాబ్ లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అని వస్తుంది. మనం సాయి అని ఇచ్చాం, ద స్ట్రింగ్ ఈజ్ సాయి. అదే మనం ఎంటర్ ఎనీ స్ట్రింగ్ కి సాయి రామ్ అని ఇస్తే అవుట్పుట్ ద స్ట్రింగ్ ఈజ్ సాయి అనే వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సాయి రామ్ లో 2 వర్డ్స్ ఉన్నాయి, స్పేస్ ఉంది కదా, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 2 వర్డ్స్. %s 1 వర్డ్ యాక్సెప్ట్ చేస్తుంది, అంటే నువ్వు ఎప్పుడైనా స్ట్రింగ్ లో 2 వర్డ్స్ ఇస్తే యాక్సెప్ట్ చేయదు. అదే సాయిరామ్ అని మనం కలిపి ఇచ్చామనుకోండి యాక్సెప్ట్ చేస్తుంది. సో %s సపోర్ట్స్ ఓన్లీ 1 వర్డ్ స్ట్రింగ్. మరి మనకు మల్టిపుల్ వర్డ్ స్ట్రింగ్స్ కావాలి కదా. స్ట్రింగ్ అంటే 1 వర్డే ఉండదు, మల్టిపుల్ వర్డ్స్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం గెట్ఎస్ పుట్ఎస్ యూజ్ చేస్తాం. అంటే స్కాన్ఎఫ్ ప్లేస్ లో గెట్ఎస్ వస్తుంది, ప్రింట్ఎఫ్ ప్లేస్ లో పుట్ఎస్ వస్తుంది. గెట్ఎస్ అంటే రీడ్ ద స్ట్రింగ్ అండ్ పుట్ఎస్ అంటే రైట్ ద స్ట్రింగ్. సో ఈ ప్రోగ్రామ్ ల్యాబ్ లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం సాయిరామ్ అని ఇస్తే అవుట్పుట్ కూడా సాయిరామ్ అనే వస్తుంది. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ మనకు తెలుసు, సి లాంగ్వేజ్ లో అన్ని ఫంక్షన్స్ కూడా హెడర్ ఫైల్స్ లో ఉంటాయి. అలాగే స్ట్రింగ్ సంబంధించిన ఫైల్స్ ఫంక్షన్స్ అన్ని కూడా string.h లో ఉంటాయి. strlen, ఈ strlen రాసినప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు, అలాగే str కి len కి మధ్య స్పేస్ కూడా ఉండకూడదు. లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ strrev, రివర్స్ ఎనీ స్ట్రింగ్ strlwr. lwr అంటే అప్పర్ కేస్ స్ట్రింగ్ ని లోయర్ కేస్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. అలాగే upr అంటే లోయర్ కేస్ లో ఉన్నదాన్ని అప్పర్ కేస్ కి కన్వర్ట్ చేస్తుంది. cpy ఒక స్ట్రింగ్ ని ఇంకో స్ట్రింగ్ లోకి కాపీ చేస్తుంది. cat కంకాటినేషన్ అంటే 2 స్ట్రింగ్స్ ని జాయిన్ చేస్తుంది. అలాగే strcmp ఉంటుంది. cmp అంటే కంపేర్, 2 స్ట్రింగ్స్ ఈక్వల్ కాదా కంపేర్ చేయటం. ఇప్పుడు మనం ఒక్కొక్క స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ కి కూడా ఒక డెమో ప్రోగ్రామ్ చూద్దాం. సో డెమో ప్రోగ్రామ్స్ అనేది మనకి ఒక
ప్రాక్టికల్ అప్రోచ్ కోసం, అంటే ఆ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవడం కోసం. కాబట్టి ఇక్కడ డేటా రీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం సి లాంగ్వేజ్లో ప్రతి ప్రోగ్రామ్కి కూడా హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main రిటర్న్ 0 ఉండాలి. ఇక్కడ నేను అవన్నీ ఇవ్వలేదు. మీరు ఆటోమేటిక్గా అవి యాడ్ చేసే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ కొత్తగా హ్యాష్ ఇంక్లూడ్ string.h హెడర్ ఫైల్ యూజ్ చేయాలి. అలాగే ఇది మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఉండాలి. int main రిటర్న్ 0 కూడా ఉండాలి, పర్టికులర్లీ మొబైల్లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. సో ఇక్కడ వేరియబుల్ name నేమ్ అని తీసుకున్నాం. వేరియబుల్ క్యాన్ బి ఎనీథింగ్, ABC అని కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసాం. ఇనిషియలైజ్ చేయటం అంటే డైరెక్ట్గా స్ట్రింగ్ని వాల్యూ ఇవ్వటం. సాయి అని ఇచ్చాం. సో strlen విత్ ఇన్ బ్రాకెట్స్ నేమ్. %d ఉంది. స్ట్రింగ్స్లో మనం %s వస్తుందని చెప్పాం. యాక్చువల్గా %d ఎందుకు ఉంది అంటే ఇక్కడ మనం లెంగ్త్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. లెంగ్త్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా ఇంటిజరే వస్తుంది, 3, 4, 5 అలా. అందుకే మనం %d యూజ్ చేసాం. సెకండ్ ప్రోగ్రామ్ చూడండి. strupr అంటే లోయర్ కేస్ని అప్పర్ కేస్, అంటే స్మాల్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్ కింద మార్చుతాం. డైరెక్ట్గా printfలోనే రాయొచ్చు. strupr విత్ ఇన్ బ్రాకెట్స్ వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ ఏంటి? నేమ్. నెక్స్ట్ rev అంటే రివర్స్. ఒక స్ట్రింగ్ని రివర్స్ చేసినప్పుడు ఎలా వస్తుంది? SAI అని ఇస్తే రివర్స్ చేస్తే IAS. సో నెక్స్ట్ strcat. ఈ strcat strlen ఇచ్చేటప్పుడు అక్కడ స్పేస్ ఉండకూడదు. strకి catకి మధ్యలో స్పేస్ ఉండకూడదు. కంకాటినేట్ చేస్తున్నాం అంటే 2 స్ట్రింగ్స్ని క్లబ్ చేస్తున్నాం. ఏ స్ట్రింగ్స్ని క్లబ్ చేస్తున్నాం మనం? A, B. ఎప్పుడైతే A, B అని ఇస్తావో B స్ట్రింగ్ Aకి యాడ్ అవుతుంది. సో A ఏముంది? హలో. B హాయ్. సో ఇప్పుడు హాయ్ హలోకి యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ స్ట్రింగ్లో ఏముంటుంది? హలో హాయ్ ఉంటుంది. strcpy ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్కి కాపీ చేయటం. సో మనం తీసుకున్న స్ట్రింగ్ ఏంటి? హలో. ఏ స్ట్రింగ్ ఏని మనం ఇప్పుడు బీకి కాపీ చేద్దాం. strcpy b, a. b, a అంటే ఏ బీకి కాపీ అవుతుంది. సో అందుకే printf b ఇచ్చాం. మనం ఏతో పని లేదు, ఎందుకంటే బీలోకి కాపీ అయిందో లేదో చెక్ చేస్తున్నాం. strcmp అంటే 2 స్ట్రింగ్స్ సేమా కాదా కంపేర్ చేయటం. సో ఒక 2 స్ట్రింగ్స్ తీసుకున్నాం. ఏకి హలో ఇచ్చాము, బీకి కూడా హలో ఇచ్చాము. బట్ బి స్ట్రింగ్ చూస్తే హలోలో హెచ్ క్యాపిటల్ ఉంది. ఎప్పుడైనా 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్ట్రింగ్ హలో, సెకండ్ స్ట్రింగ్ హాయ్ అనుకోండి. హలోలో 5 లెటర్స్ ఉన్నాయి, హాయ్లో 3 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి ఆ 2 స్ట్రింగ్స్ ఈక్వల్ కాదు. కానీ ఇక్కడ 2 స్ట్రింగ్స్కి సేమ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ సేమ్ లెటర్స్ కూడా ఉన్నాయి. సో అప్పుడు మనం ఎలా కంపేర్ చేస్తాము? లోయర్ కేసా అప్పర్ కేసా అనేది కంపేర్ చేస్తాం. మనకు తెలుసు సి లాంగ్వేజ్లో ASCII కోడ్ అని ఉంటుంది, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ప్రతి కీకి, కీబోర్డ్లో ఉన్న ప్రతి కీకి కూడా ఒక కోడ్ ఉంటుంది. దాన్నే మనం ASCII కోడ్ అంటాం. క్యాపిటల్ ఏ ASCII కోడ్ 65, క్యాపిటల్ B 66, క్యాపిటల్ C 67, స్మాల్ a 97, స్మాల్ b 98 అండ్ సో ఆన్. సో 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేసినప్పుడు ఇఫ్ strcmp of a, b is equal to 0, ASCII డిఫరెన్స్ 0 అయితే both are equal. ASCII డిఫరెన్స్ 0 కాకపోతే both are not equal. సో స్ట్రింగ్స్లో ఎప్పుడు కూడా ప్రతి స్ట్రింగ్ ఎండ్స్ విత్ \0. చూడండి HELLO
/0 ని మనం నల్ క్యారెక్టర్ అంటాం.